అక్క చెప్పిన విషయం లేదు. వాట్సాప్ చెప్పిన వాళ్ళకందరికీ మహిళా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లాగే మా ఈ ప్రోగ్రామ్కి చేసిన మా జాతీయ అధ్యక్షుడు బల్కృష్ణ గారికి, అట్లాగే మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బలకృష్ణ గారికి, అట్లాగే జిల్లా మా ప్రధాన కార్యదర్శి పవన్ ఇన్ఛార్జి గారు, మా జయకాయ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళు, అట్లాగే మా తోటి మిత్రులు అలాది సింగ్ గారు, టౌన్ అధ్యక్షురాలు సరస్వతి, కొందూరు ప్రెసిడెంట్ అనిత, తర్వాత అన్న షాబాద్ మండల్ మైనారిటీ అన్న అధ్యక్షులు, ముఖ్యంగా అబ్బాస్ అన్న, ముఖ్యంగా మా మహిళలకు ఎలా ఏంటంటే ఇంకా ఉంటాం కదా. మామూలుగా ఈరోజు మా సభ్యక ఈరోజు అందరికీ ఒక కన్విన్స్ కనిపించింది. సో కన్విన్స్ ఎట్లా కనిపించింది అంటే ఇవన్నీ ప్రోగ్రామ్స్ చూస్తున్నాము. అంటే మా ఇళ్ళల్లో కూడా ఇవన్నీ ఐటమ్స్ పోవాలంటే శాతం పోవాలంటే గలీలో తిరగలేము. సో అక్క ఈ ప్రోగ్రామ్ తోటి మహిళలకు అందరికి కూడా చిన్న చిన్న ఐటమ్స్ మన పిల్లలకు లేదంటే మనకు మీ అవసరం, మన ఇంట్లో అవసరం ఉండే వస్తువులు కూడా మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. అంటే మార్కెట్లో పైసలు ఉన్నా మార్కెట్లో తిరగాలంటే టైం ఉండదు. సో ఆ టైం మనం సేవ్ చేసుకుని చేయొచ్చు అనేది మాకు కూడా ఇవాళ కొత్తగా అనిపిస్తుంది. సో అక్కడికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి దగ్గరుండి చూపించింది. ఇందాక ఇద్దరు ముగ్గురు అక్కవాళ్ళు చెప్పారు, ఈ ప్రోగ్రామ్ నేర్చుకోవాలనుకుంటే మామూలుగా మనకు 10,000 ఖర్చు, టైము, సో అన్నింటికంటే ముఖ్యంగా మనం జర్నీ చేయాల్సి వస్తుంది ప్రోగ్రామ్ నేర్చుకోవాలనుకుంటే. సో ఇక్కడ మనకు 1 డేలో ఒక 4-5 గంటల్లో చిన్న టైంలోనే మనకు పెద్ద అవేర్నెస్. సో మనం అందరం కూడా చూస్తున్నాం. ఇవాళ ఇక్కడ వచ్చి ఒక 4 గంటలు మీరు కూర్చోవడం వల్ల మీ మైండ్ సెట్ అంతా ఒక బిజినెస్ ప్రాక్టీస్ కదా, లేకపోతే సమాజంలో ఇట్లాంటివి ఎట్లున్నాయని నేర్చుకోవడానికి కొంచెం మీ మైండ్ డైవర్ట్ అవుతుంది. సో టీవీ ఛానల్ ఇందాక అక్క చెప్పినట్టు సీరియల్ రేటింగ్ పెంచుకోనికే మిమ్మల్ని ఆ జీవితం అంతా ఆ ఖాళీ టైంకు సీరియల్ చూడాలనే ఆలోచనతో వెళ్ళిపోతారు. సో మనకున్న లైఫ్ స్టైల్ చాలా తక్కువ అమ్మా. అందులో మహిళలకు అసలే ఇంకా తక్కువ. ఎందుకంటే పొద్దున్న లేస్తే మీకు ఎన్నో పనులు ఉంటాయి, పిల్లలు, ఫ్యామిలీ, వీళ్ళందరినీ చూసుకోవాలి, మీ హెల్త్ చూసుకోవాలి. సో మీ ఇంట్లో వాళ్ళు ఎంత బాగాలేకుండా మీరే చూసుకోవాలి, ఫంక్షన్లు చూసుకోవాలి. సో ఏది తక్కువైనా భారం అంతా మహిళల మీద పడుతుంది. సో ఇవన్నీ మీరు ఒత్తిళ్లకు లోన్ అయిపోయి మాకు ఎందుకులే అనుకొని ఇంట్లో కూర్చుంటే అసలు లైఫ్లో ఏది కూడా ముందుకు రాలేము. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మా చేయక చాలా స్పిరిట్గా, అంటే మేము కొంచెం ఆగమ్మా ఇబ్బంది అయితే లేదన్నా నేను చేస్తా ఖచ్చితంగా, మీరు మాకు సపోర్ట్ చేయాల్సిందే. అంటే మేము ఎక్కడ చేసినా కూడా ముందుకు వచ్చి మహిళలకు ఖచ్చితంగా మేము ఒక సందేశాలు ఇవ్వాలన్నా, మేమందరం కూడా బయటకు వస్తే ఎట్లా పనిచేస్తామో మేము చూపించాలి. మా ద్వారా ఒక కనీసం కాన్స్టిట్యున్సీలో మా ద్వారా ఒక 1,00,000 మందికైనా మా లక్ష్యం చేరాలనే సంకల్పంతో ఆమె ముందుకు వచ్చింది. సో మేము మీకు ప్రత్యేక ధన్యవాదాలుగా. ఈ లైఫ్లో ఇట్లాగే మీరు అంటే మనిషి లైఫ్లో ఏముండదు, ఒక పేరే డబ్బు సంపాదించుకున్నాం, కానీ 10 మందికి మన ధైర్యం, ఆత్మగౌరవం ఎట్లా కాపాడుకోవాలి, మనం ఎట్లా ధైర్యం ఉండాలి, మహిళలు బయటకు వచ్చి ఎట్లా మాట్లాడాలి, సో ప్రతి విషయాన్ని ఎట్లా క్వశ్చన్ చేయాలి. మనం చూస్తున్నాం ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, ఇక్కడ హాస్పిటల్లో కానీ, లేదంటే మనకు ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసర్లో కానీ మహిళలు మాట్లాడే